హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. నేను ఈరోజు పూజను ఇలా జరుపుకున్నానండి. ముందుగా పటాలన్నిటికీ పుష్పాలని అలంకరించాను. ఆ తర్వాత నిత్య దీపాలైనటువంటి రోజు వెలిగించుకునేటువంటి దీపాలను వెలిగించుకున్నాను. ఆ తర్వాత వినాయక స్వామికి అగరబత్తులు వెలిగించి ప్రసాదంగా ఇక్కడ ఖర్జూరాలు బెల్లం ముక్కను నివేదించాను. హారతి కూడా చూపించాను, అది స్కిప్ అయింది. ఇంకా శుక్రవారం కాబట్టి అందులో నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కూడా నేను దీపం వెలిగించుకుంటున్నాను. మామూలుగా అయితే పిండి దీపం పెట్టుకుంటాను ఎప్పుడైనా, కానీ ఈరోజు పెట్టుకోలేకపోయినా అందుకనేసి కుందెలో దీపం వెలిగించుకున్నాను. దీపలక్ష్మి కాబట్టి పుష్పం సమర్పించుకున్నాను. ఆ విధంగా ప్రసాదంగా అటుకులు బెల్లం ముక్క ఖర్జూరాలు సమర్పించాను సరస్వతి అమ్మవారికి కూడా. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది కాబట్టి అటుకులు బెల్లం ఖర్జూరం ముక్కలు ఖర్జూరం అదేవిధంగా స్వామివారికి పాలు కూడా నేను సమర్పించుకున్నాను. శుక్రవారం అమ్మవారికి పెడుతూ స్వామివారికి కూడా పెట్టాను. మామూలుగా అయితే శనివారం అట్లా పెట్టుకుంటాం, ఈరోజు మంచిదనేసి పెట్టాను. అమ్మవారికి కూడా వచ్చేసి పాలకు పెట్టాను. ముందుగా మర్చిపోయాను, ఇప్పుడు పెట్టానండి. ఆ తర్వాత మా ఇంటి స్వామి వారైనటువంటి కృష్ణ భగవానుడు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రసాదం అటుకులు బెల్లాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. ఇంకా ఖర్జూరాలు కూడా సమర్పించుకున్నాను. శివ పరివారానికి ఖర్జూరాలు బెల్లం ముక్క సమర్పించుకున్నాను. చివరిగా అందరికీ ఆ స్వామి వార్లందరికీ కూడా కర్పూరం వేసి హారతి వెలిగించుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్కరికి హారతి అనేది వెలిగించుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను. ఆ తర్వాత దీపలక్ష్ములందరికీ కూడా నేను అక్షింతలు సమర్పించుకున్నాను. అదేవిధంగా నేను అమ్మవారికి దీపలక్ష్మికి అక్షింతలు సమర్పించుకున్నాను. ఈ విధంగా నేనైతే నా పూజని ఈరోజు జరుపుకున్నానండి. నేను మాట్లాడే పద్ధతిలో ఏదైనా తప్పులు ఉంటే నాకు తెలియజేయండి, మళ్ళీ నేను అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. ఈరోజు శుక్రవారం ప్రసాదాలు అయితే నేను ఏమీ చేయలేదండి. ప్రసాదంగా అటుకులు బెల్లం ముక్క ఖర్జూరాలు పాలు మాత్రమే స్వామి వాళ్ళకు నివేదించుకున్నాను. చేయలేకపోయినా ఈరోజు లేట్ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.